టు మ్యాగజైన్ స్టోరీ. ఏ దేశానికి అధ్యక్షుడైనా ప్రధాని అయినా ఆ దేశాన్ని మాత్రమే ప్రభావితం చేస్తారు. ఆ దేశంలోనే ఆయన నిర్ణయాలు అమలవుతాయి. కానీ అమెరికా లెక్క వేరు. అమెరికా అధ్యక్షుడు అమెరికాకి మాత్రమే కాదు, ప్రపంచ పోలీస్ ముసుగులో ఏ దేశంలో అయినా వేలు పెడతారు, కాలు పెడతారు, నిర్ణయాలు తీసేసుకుంటారు. అవసరమైతే రెండు దేశాల మధ్య యుద్ధాలను కూడా రాజేస్తారు. అలాంటి అమెరికాకి ట్రంప్ అధ్యక్షుడైతే ఎలా ఉంటుంది? ఇప్పుడు ట్రంప్ 2.0 ఎపిసోడ్లో ప్రపంచ ప్రజలు అదే చూస్తున్నారు. ఒకవైపు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన ట్రంప్, ఇజ్రాయెల్, గాజా నుంచి రష్యా, ఉక్రెయిన్ దాకా అన్నింటా తనదైన శైలిలో మంటలు రాజేస్తున్నారు. పేరుకి పెద్దన్నయ్య పాత్రే, కానీ బాధితుల పక్షాన కాకుండా బాధించే వాళ్ళ పక్షాన ట్రంప్ నిలుస్తారు. మన పిచ్చి కానీ అమెరికా ఎప్పుడు బాధితుల పక్షం వహించింది చెప్పండి? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. నాటో సభ్యత్వం ఇస్తాం, నీ వెనుక అగ్రదేశాలన్నీ ఉంటాయి, నువ్వేం కంగారు పడొద్దు. ఉక్రెయిన్ చెవులో జోరీగల ఊది ఊది వదిలిపెట్టారు. నిజమే కాబోలని నేను నాటోలో చేరుతానోచ్ అని జెలెన్స్కీ రాగం అందుకున్నాడు. నా దేశ సరిహద్దులో అమెరికా బలగాలకు ఆశ్రయమిచ్చే అంత మొనగాడివా అంటూ పుతిన్ దురాక్రమణ మొదలుపెట్టాడు. రష్యాని ఢీకొట్టే సత్తా లేదని ఉక్రెయిన్కి తెలుసు. కానీ అమెరికాని, వెస్టర్న్ కంట్రీస్ని నమ్ముకొని రష్యా దురాక్రమణపై సమరశంఖం పూరించింది. 3 ఏళ్లు గడిచిపోయాయి. ఆర్థికంగా, సైనిక పరంగా, ఆయుధ పరంగా అన్ని కోణాలలో ఉక్రెయిన్ చితికిపోయిన వేళ మీకా నాటోలో సభ్యత్వమా? అబ్బే, అసలు ఛాన్సే లేదుగా అంటూ చావు కబురు చల్లగా చెప్పేశారు ట్రంప్. నాటో దేశాలను నమ్ముకున్న పాపానికి అన్నింటికీ చెడి అల్లాడిపోతుంది ఉక్రెయిన్. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నేను గెలిస్తే మామూలుగా ఉండదని పదే పదే చెప్పారు. నాకు అదే కావాలంటూ అమెరికన్స్ జయహో అనేశారు. మామూలుగా కాదు, స్వింగ్ స్టేట్స్ లో కూడా క్లీన్ స్వీప్ చేసే రేంజ్ లో ఘన విజయాన్ని చేకూర్చారు. ఆ తర్వాత మొదలైంది ట్రంప్ 2.0. ఒక్కో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రపంచ దేశాలను షేక్ చేసేస్తూ ట్రంప్ టెర్రర్ పుట్టించడం ప్రారంభించింది. అదే చెప్పినట్టు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి కూడా ట్రంప్ తెరతీశారు. ఈ క్రమంలో తమ దేశంలో దిగుమతయ్యే ఉత్పత్తుల ధరలు పెరిగే అంశాన్ని, ఆర్థిక మాంద్యం ఏర్పడే పరిస్థితిని కూడా ట్రంప్ పెద్దగా కేర్ చేయడం లేదు. అదే సమయంలో ఇంటర్నేషనల్ ట్రేడ్ వార్ తో సరిపెట్టేది లేదంటూ రష్యా, యుక్రెయిన్, ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్ధాలపై తనదైన రీతిలో స్పందించారు. ఇప్పుడు ఇదే అమెరికా అంటే అంతే కదా అన్న చర్చను వరల్డ్ వైడ్ మరోసారి ప్రారంభించారు. తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలోనూ ట్రంప్ యుద్ధాలను ప్రేరేపించలేదు. ఈసారి కూడా యుద్ధాలను ఆపుతానని ఎన్నికల ప్రచారంలోనే చెప్పారు. అయితే యుద్ధాలను ఆపే ప్రక్రియ ప్రారంభించామంటోన్న ట్రంప్ బాధితుల పక్షాన నిలవకపోవడం విశేషం. తాను గెలవగానే రష్యా, యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతానన్న ట్రంప్ ఆ క్రమంలో అడుగు ముందుకేశారు. కాకపోతే అమెరికా మీద కొండంత ఆశలు పెట్టుకున్న యుక్రెయిన్ కి ఊహించని షాక్ ఇచ్చారు. దీని గురించి చర్చించే ముందు అసలు యుక్రెయిన్ మీదకి రష్యా ఎందుకు దురాక్రమణ చేసింది, దీనికి అమెరికాకి ఉన్న సంబంధం ఏంటో ఒకసారి చూద్దాం. నాటో కూటమిని తూర్పు దిశగా విస్తరించాలన్న అమెరికా సామ్రాజ్యవాద కాంక్ష యుక్రెయిన్లో చిచ్చురాజేసింది. తమ పొరుగునే ఉన్న యుక్రెయిన్ ని నాటో కూటమిలో చేర్చుకోవడం ద్వారా యుక్రెయిన్లో నాటో దళాలను మోహరించాలని అమెరికా చూస్తోందని రష్యా మండిపడింది. అది తమ భద్రతకు ముప్పు తెచ్చే ప్రమాదం ఉందని అంచనా వేసింది. తమని తాము రక్షించుకోవడానికి ఏదో ఒకటి చేయక తప్పదనుకున్న రష్యా నాటో కూటమిలో చేరొద్దని యుక్రెయిన్ ని వారించింది. అయితే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాము నాటో కూటమిలో చేరి తీరుతామని పట్టుబట్టారు. జెలెన్స్కీ వెనుక అమెరికా కుయుక్తులు ఉన్నాయని కనిపెట్టిన రష్యా, యుక్రెయిన్లో రష్యన్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రష్యన్లపై మారణ హోమాలు పెరిగిపోతున్నాయన్న సాకుతో యుక్రెయిన్పై యుద్ధానికి కాలు
2022 ఫిబ్రవరి 24న యుక్రెయిన్పై రష్యా విరుచుకుపడింది. యుక్రెయిన్ని నాటోలో చేరనీయకుండా అడ్డుపడుతోన్న రష్యాను దెబ్బతీయాలనుకున్న అమెరికా యుక్రెయిన్కు అండగా ఉంటామని ప్రకటించింది. నీకు మేం ఉన్నామని నాటి అమెరికా అధ్యక్షుడు బైడెన్ యుక్రెయిన్కి ధైర్యం చెప్పారు. ధైర్యమైతే చెప్పారు కానీ మొదట యుక్రెయిన్కు అండగా నాటో దళాలను పంపలేదు. చాలా కాలం అసలు ఆయుధాలు కూడా పంపలేదు. దాంతో యుక్రెయిన్ ఉక్రోషంతో గొడవ చేయడంతో నెమ్మదిగా యుక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేయడం మొదలుపెట్టింది అమెరికా. రష్యాను ఆర్థికంగానూ దెబ్బతీయాలనుకున్న అమెరికా రష్యా నుండి ఎటువంటి సరుకులు దిగుమతి చేసుకోవడానికి వీల్లేదంటూ నాటో దేశాలకు ఆంక్షలు విధించింది. అయితే దానివల్ల యూరోప్ దేశాలే ఇబ్బంది పడ్డాయి. యుద్ధం మొదలైన కొత్తలో వారం రోజుల్లో యుక్రెయిన్ని గుప్పిట్లోకి తెచ్చేసుకోవచ్చునని రష్యా అనుకుంది. అయితే రష్యా అంచనాలు తల్లకిందులయ్యాయి. రోజులు గడిచినా యుక్రెయిన్ దారికి రాలేదు. దాంతో రష్యన్ ఆర్మీలో అసహనం పెరిగి యుక్రెయిన్పై దుర్మార్గపు దాడులు పెంచింది. పౌరులని కూడా చూడకుండా హతమార్చింది. గగన తలం నుంచి బాంబుల వర్షం కురిపించింది. క్షిపణి దాడులతో విధ్వంసాలు సృష్టించింది. నగరాలను భస్మీపటలం చేసింది. లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు సర్వనాశనమయ్యాయి. లక్షలాది భవంతులు శిథిలమైపోయాయి. యుద్ధం తాకిడితో యుక్రెయిన్ నుండి లక్షల మంది పొరుగు దేశాలకు తరలిపోయి తలదాచుకున్నారు. వేలాది మంది పౌరులు చనిపోయారు. లక్షలాది మంది క్షతగాత్రులయ్యారు. మూడేళ్లు గడిచిపోయాయి. రష్యా దురాక్రమణను ఎదుర్కొనే క్రమంలో యుక్రెయిన్ అన్ని రకాలుగా తీవ్రంగా నష్టపోయింది. బైడెన్ తాను పదవి నుంచి తప్పుకునే ముందు తాము యుక్రెయిన్కి ఇచ్చిన ఆయుధాలను ప్రయోగించేందుకు అనుమతి ఇచ్చి యుక్రెయిన్కి అండగా నిలుస్తున్నామన్నారు. అదే సమయంలో ఇటు అమెరికా ఎన్నికల ప్రచారంలో యుక్రెయిన్ కోసం ఎందుకు మనం బిలియన్లు ఖర్చు చేస్తున్నామని ప్రశ్నించడం మొదలుపెట్టారు ట్రంప్. దీంతో ట్రంప్ కాని గెలిస్తే బైడెన్ ప్రభుత్వం నుంచి లభిస్తున్న స్థాయిలో తమకు మద్దతు లభించదని గ్రహించిన జెలెన్స్కీ బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే అమెరికా నుంచి ఎంత ఆయుధ సాయం లాగొచ్చో అంతా లాగే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే పరిస్థితి పూర్తిగా జెలెన్స్కీ చేయి దాటిపోయింది. ఆర్థికంగా దేశం చితికిపోయింది. వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. నగరాలు శిథిలమయ్యాయి. 40% భూభాగం రష్యా ఆక్రమణలోకి వెళ్లిపోయింది. మరోవైపు యుక్రెయిన్ సైన్యం యుద్ధం చేసే శక్తిని క్రమంగా కోల్పోతోంది. ఆర్థికంగా, ఆయుధపరంగా రష్యా ముందు యుక్రెయిన్ నిలవలేక అల్లాడుతోంది. ఈ నేపథ్యంలో కూడా బైడెన్ అంత మద్దతు ట్రంప్ ప్రభుత్వం నుంచి తమకు లభించకపోయినా అమెరికా తమకు అండగా ఉంటుందని, నాటో దేశాలు మద్దతు కొనసాగిస్తాయని, త్వరలోనే నాటో సభ్యత్వం లభిస్తుందని జెలెన్స్కీ భావిస్తూ వచ్చారు. కానీ యుక్రెయిన్ అధ్యక్షుడికి ఊహించని షాక్ ఇచ్చారు ట్రంప్. యుక్రెయిన్కి నాటో సభ్యత్వం ప్రాక్టికల్గా సాధ్యం కాదని ట్రంప్ తేల్చి చెప్పేశారు. పుతిన్తో 90 నిమిషాల పాటు సుదీర్ఘ ఫోన్ కాల్ తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ఆపాలంటే, శాంతి చర్చలు జరగాలంటే యుక్రెయిన్కి నాటో సభ్యత్వం ఇవ్వకూడదన్నది రష్యా ప్రధాన డిమాండ్లలో ఒకటి. దానికి సానుకూలంగా స్పందించిన ట్రంప్ యుక్రెయిన్ నెత్తిన పెద్ద బండై వేసేశారు. అంతేకాదు 2014 తర్వాత రష్యా ఆక్రమించుకున్న భూభాగాలను తిరిగి యుక్రెయిన్ పొందే అవకాశాలు లేవని బాంబు పేల్చారు. యుక్రెయిన్ ని యుద్ధానికి ప్రేరేపించి ఇప్పుడు ఆ దేశం కోలుకోలేని స్థితిలోకి వచ్చిన తర్వాత నిలువున ముంచేసింది అమెరికా. పైగా పుతిన్తో శాంతి చర్చల కోసం తొలి భేటీ సౌదీ అరేబియాలో జరగొచ్చని కూడా ట్రంప్ ఇప్పటికే చెప్పేశారు. దీంతో 2014 యుద్ధంలో రష్యా ఆక్రమించుకున్న క్రిమియాతో పాటుగా తాజా యుద్ధంలో ఆక్రమించిన డాన్బాస్ లాంటి ప్రాంతాలను కలుపుకుని దాదాపు 40% భూభాగాన్ని కూడా యుక్రెయిన్ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో చివరి అవకాశం అన్నట్టుగా ఆఖరి పావుని కదిపాడు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. యుక్రెయిన్లో లిథియం, టైటానియం లాంటి అరుదైన ఖనిజ నిల్వలు అపారంగా ఉన్నాయి. అవి అమెరికా కంపెనీలకు ఉపయోగపడేలా పునర్నిర్మాణ ఒప్పందాలు చేసుకుందామని, అందుకు అమెరికా మాకు మిలిటరీ సాయం చేయాలన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ట్రంప్ కి జెలెన్స్కీ ఇచ్చిన ఆఫర్ ని పక్కన పెడితే అమెరికాని, నాటో కూటమిని నమ్ముకుని యుక్రెయిన్ నిండా మునిగింది. రష్యా దురాక్రమణను ఆపడమే యుక్రెయిన్ కి తాము చేసే గొప్ప మేలు.
ఇక నాటో సభ్యత్వం, తమ భూభాగాలు తమకి తిరిగి ఇవ్వాలన్న డిమాండ్లని గొంతెమ్మ కోరికలే అని ట్రంప్ తేల్చేయడంతో అమెరికా ఖాతాలో మరో అభాగ్య దేశం బలైపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గాజాని చూస్తే ఎవరికైనా తమ దేశ భూభాగం తమకు కావాలంటూ తరతరాలుగా పోరాటం చేస్తున్న పాలస్తీనియుల ఆవేదన కనపడుతుంది. ఇజ్రాయెల్ మోగించిన మరణ మృదంగాల్లో ధ్వంసమైన లక్షలాది జీవితాలు కనిపిస్తాయి. దశాబ్దాల పోరులో పాలపొడి కోసం ఏడ్చి ఏడ్చి ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల నుంచి బాంబులు మిగిల్చిన శిథిలాల కింద నలిగిపోయిన చిన్నారుల దాకా నాన్ స్టాప్గా నడుస్తున్న శిశు మేధం కనిపిస్తుంది. శవాగారంగా మారిన నగరం కనిపిస్తుంది. కానీ డొనాల్డ్ ట్రంప్కి మాత్రం గాజాని చూస్తే అతిపెద్ద రియల్ ఎస్టేట్ సైట్ కనిపిస్తుంది. ఇది సెటైరో, శాపనార్థమో కాదు, స్వయంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలే. మరి ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్యకి ట్రంప్ సూచించే పరిష్కారం ఇంకే రేంజ్లో ఉంటుంది? రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ట్రంప్ ఇస్తోన్న ముగింపు యుక్రెయిన్ని నిలువునా ముంచేయడమే అని జరుగుతోన్న పరిణామాలు చెప్పకనే చెప్తున్నాయి. ఇక ఇజ్రాయిల్ గాజా విషయంలో అమెరికా ఆలోచనలు ఎలా ఉంటాయో కొత్తగా చెప్పక్కర్లేదు. తొలి నుంచి ఇజ్రాయిల్కి అండగా నిలుస్తూ వస్తోంది అమెరికా. ట్రంప్ ఆ అండని మరింతగా అందిస్తానని తొలిసారి అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలోనే తేల్చి చెప్పేశారు. ఇజ్రాయిల్ దాడుల్లో గాజా సర్వనాశనమైపోయింది. ఇప్పటిదాకా ఇజ్రాయిల్ చేస్తోన్న యుద్ధంలో దాదాపు 50,000 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. 1,00,000 మందికి పైగా గాయపడ్డారు. వాస్తవానికి 2007 నుంచి గాజాలో హమాస్ పాలన ఉంది. అంతకు ముందు సంవత్సరమే ఆక్రమిత ప్రాంతాల్లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో హమాస్ గెలిచింది. తన ప్రత్యర్థి ఫతాను ఈ భూభాగం నుంచి బహిష్కరించిన తర్వాత గాజాలో తన అధికారాన్ని బలోపేతం చేసుకుంది హమాస్. ఇజ్రాయెల్, అమెరికా సహా కొన్ని పాశ్చాత్య దేశాలు టెర్రరిస్ట్ సంస్థగా పిలుస్తున్న ఈ సంస్థ నియంత్రణలోనే గాజా స్ట్రిప్ ఉంది. ఇజ్రాయిల్, ఈజిప్ట్, మరోవైపు మధ్యధరా సముద్రం హద్దులుగా ఉండే 41 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పైన భూభాగం ఇది. ఆ తర్వాతి కాలంలో హమాస్, ఇజ్రాయిల్ మధ్య ఎన్నోసార్లు ఘర్షణలు జరిగాయి. ప్రతిసారి ఇరువైపులా ఎంతో మంది చనిపోయారు. వారిలో గాజాకు చెందిన పాలస్తీనియన్లే ఎక్కువ. ఇజ్రాయిల్, హమాస్ మధ్య తాజా యుద్ధాన్ని నిలువరించేందుకు ఎన్నో ప్రయాసల కోర్చి నెలల తరబడి జరిగిన పరోక్ష చర్చల తర్వాత 2025 జనవరిలో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. యుద్ధానికి ముగింపు పలకడంతో పాటు ఇజ్రాయిల్ వద్ద ఉన్న పాలస్తీనియన్ ఖైదీల విడుదల, దానికి బదులుగా హమాస్ వద్దనున్న బందీలను విడిపించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగింది. అయితే ఇప్పుడు గాజా పునర్నిర్మాణం పేరుతో అక్కడ ఉన్న 20 లక్షల మంది పాలస్తీనియన్లను ఈజిప్ట్, జోర్డాన్ తరలించాలని, గాజాను ఒక పెద్ద రియల్ ఎస్టేట్ సైట్గా భావిస్తున్నానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పెద్ద కలకలమే రేపాయి. గాజాలోకి ప్రజలను తిరిగి అనుమతించడం అతిపెద్ద తప్పుగా భావిస్తున్నాను. హమాస్ తిరిగి బలోపేతం కావాలని నేను అనుకోను. గాజాను అమెరికా స్వాధీనం చేసుకుని ఏమాత్రం తొందర లేకుండా మెల్లగా అభివృద్ధి చేస్తుంది. అదే సమయంలో పశ్చిమాసియాలో శాంతిని తీసుకొస్తుంది అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పెద్ద కలకలమే రేపాయి. ట్రంప్ అనుకోకుండా రియల్ ఎస్టేట్ సైట్గా గాజాని అభివర్ణించారని భావించలేమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు చేయడానికి ఒక వారం ముందు అమెరికా గాజాను స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనను తొలిసారి ట్రంప్ బయటపెట్టారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో కలిసి మాట్లాడుతూ తాము ఆ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకుని సుందర తీరంతో ఉన్న ఒక వెకేషన్ ప్రదేశంగా అభివృద్ధి చేస్తామని వ్యాఖ్యానించారు. నెతన్యాహు కూడా దీనిని ఓ విప్లవాత్మక, సృజనాత్మక ఆలోచనగా అభివర్ణించారు. ఈ ప్రతిపాదనపై అటు హమాస్తో పాటు ప్రపంచ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వైట్ హౌస్ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టింది. తాత్కాలికంగా మాత్రమే పాలస్తీనియన్లను ఇతర ప్రాంతాలకు మారుస్తామన్నారు. అప్పుడే వారి ఇళ్లను మేము పునర్నిర్మించగలం. వారిని తాత్కాలికంగా మాత్రమే గాజా నుంచి బయటకు తరలించాలని ట్రంప్ అభిప్రాయం అంటూ వైట్ హౌస్ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. ఇది జరిగిన వారానికి మళ్లీ ట్రంప్ గాజాని అతిపెద్ద రియల్ ఎస్టేట్ సైట్గా అభివర్ణించడంతో గాజాని అమెరికా స్వాధీనం చేసుకుంటుందా అన్న చర్చ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. ట్రంప్ వ్యాఖ్యలను ఐక్యరాజ్య సమితి, అరబ్ దేశాలు మాత్రమే కాదు, చివరికి అమెరికా కుడిభుజం లాంటి బ్రిటన్ కూడా తప్పుబట్టింది. ఇక చైనా అయితే గాజా ప్రాంతం పాలస్తీనీయులదే, అక్కడి నుంచి వారిని బలవంతంగా తరలించేందుకు మేం వ్యతిరేకం అని స్పష్టం చేసింది. అరబ్లకు పాలస్తీనా, యూదులకు ఇజ్రాయిల్.
ఇదే ఈ సమస్యకు పరిష్కారం అన్న వాదనని ఇజ్రాయెల్ ప్రధాని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించడం లేదు. మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన హమాస్ తమ వద్ద ఉన్న బందీలను కూడా విడిచిపెట్టడానికి ఓకే చెప్పింది. అయితే బందీల విడుదలలో ఆలస్యాన్ని సహించని ట్రంప్ ఈ వారాంతంలోపు బందీలను విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. అదే సమయంలో గాజాలో ఉన్న లక్షల మంది పాలస్తీనియులను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తానన్న ట్రంప్ వ్యాఖ్యలతో హమాస్ ఎలా స్పందిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. గత అమెరికా అధ్యక్షులకు భిన్నంగా ట్రంప్ యుద్ధాలను ప్రేరేపించడం లేదు. తొలిసారి అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలోనూ ఎక్కడా ట్రంప్ యుద్ధాలను రగల్చలేదు. అలాంటిది ఇప్పుడు ఇజ్రాయిల్ పాలస్తీనా విషయంలో ట్రంప్ వైఖరి అనేక కోణాల్లో కొత్త ఆందోళనలకు తెరతీస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హింసననచ ధ్వంసరచన, ధ్వంసననచ హింసరచన, విషవాయువు, మర ఫిరంగి, టార్పిడో, టోర్నాడో, అది విలయం, అది సమరం, అటో ఇటో తెగిపోతుంది అన్నాడు శ్రీశ్రీ. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య తరతరాలుగా సాగుతోంది ఇదే యుద్ధం. యుద్ధం, దాడులు, ప్రతిదాడులు. కాలం మారింది, సాంకేతికత మారింది, ఆయుధాలు మారాయి, యుద్ధ రీతి మారింది. కానీ రెండు దేశాల మధ్య పరిస్థితి మాత్రం మారలేదు. మరణాలు ఆగలేదు, అనాథల శోకాలు, ఆకలి కేకలు ఆగలేదు. గడిచిన 100 ఏళ్లలో గతించిన ప్రాణాలు ఎన్నో, అగ్రరాజ్యాల స్వార్థంలో ఆహుతైపోయిన అభాగ్యులు ఎందరో. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఎప్పుడు? ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ఇప్పటిది కాదు, దీనికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం సమయం నుంచి ఇది రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో పాలస్తీనా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఒట్టోవా సామ్రాజ్యం ఓటమి పాలైంది. బ్రిటన్ ఆ ప్రాంతాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకుంది. ఆ ప్రాంతంలో యూదులు తక్కువ సంఖ్యలోనూ, అరబ్లు ఎక్కువ సంఖ్యలో ఉండేవారు. పాలస్తీనా ప్రాంతంలో యూదుల రాజ్యాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ప్రపంచ దేశాలు బ్రిటన్కు అప్పగించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. పాలస్తీనా తమ పూర్వీకులకు చెందిన ప్రాంతమని, తమకే హక్కు ఉందని యూదులు వాదిస్తే, అరబ్లు అదే తమ మాతృభూమి అని, దానిని వదల్లేమని కరాఖండిగా చెబుతూ వచ్చారు. 1920-1940 సంవత్సరాల మధ్య పాలస్తీనాలో యూదుల శరణార్థుల సంఖ్య భారీగా పెరిగింది. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం కాలంలో యూరోప్లో యూదులపై ఊచకోతతో ఎందరో పాలస్తీనాకు పారిపోయి వచ్చి తలదాచుకున్నారు. పాలస్తీనా ప్రాంతంలో యూదుల సంఖ్య పెరిగిన కొద్దీ ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగడం మొదలైంది. అదే సమయంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం ఎక్కువైంది. యూదులు, అరబ్ల మధ్య సమస్య పరిష్కారానికి ఐక్యరాజ్య సమితి ఒక ప్రతిపాదన చేసింది. పాలస్తీనాను రెండుగా విభజించి యూదులకు, అరబ్లకు పంచి జెరూసలేంని అంతర్జాతీయ నగరంగా ప్రకటించాలని ప్రతిపాదించింది. దీనికి యూదులు అంగీకరించినప్పటికీ అరబ్లు వ్యతిరేకించారు. దీంతో ఆనాటి ఐక్యరాజ్య సమితి ప్రతిపాదనలు అమల్లోకి రాలేదు. ఇరు వర్గాల మధ్య రాజీ కుదర్చలేని తెల్లదొరలు 1948లో ఆ ప్రాంతాన్ని వీడి వెళ్లిపోయారు. దీంతో యూదులు ఇజ్రాయెల్ ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీనిని పాలస్తీనియన్లు తీవ్రంగా వ్యతిరేకించడంతో యుద్ధం వచ్చింది. చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలు కూడా సైనిక చర్యలకు దిగాయి. ఫలితంగా లక్షలాది మంది పాలస్తీనీయులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు. అప్పట్నుంచి ఇరు ప్రాంతాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. హమాస్ 1987లో ఏర్పడింది. హమాస్ పూర్తి పేరు హర్కత్ అల్ ముఖావమా అల్ ఇస్లామియా. పాలస్తీనాకు చెందిన మతాధికారి షేక్ అహ్మద్ యాసిన్ స్థాపించిన హమాస్ తొలుత రాజకీయ పార్టీగా ఉంది. ఆ తర్వాత ఇజ్రాయిల్పై దాడులే లక్ష్యంగా ముందుకు సాగింది. దీంతో చాలా దేశాలు దీనిని ఒక ఉగ్రవాద సంస్థగా ముద్రవేశాయి. 2000 సంవత్సరంలో అమెరికాకి అధ్యక్షుడిగా ఉన్న బిల్ క్లింటన్ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నివారణకు క్యాంప్ డేవిడ్ శిఖరాగ్ర సదస్సును ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. 2006లో పాలస్తీనాలో జరిగిన ఎన్నికల్లో హమాస్ అత్యధిక స్థానాలు దక్కించుకోవడంతో ఇజ్రాయెల్, అమెరికా పాలస్తీనియన్లకు ఆర్థిక సాయాన్ని నిలిపివేసింది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మెరుపు దాడులు చేయడంతో ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది. గాజాని సర్వనాశనం చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్, హమాస్ కాల్పుల విరమణకి అంగీకరించడంతో ఇప్పటికైనా ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుందా అనే ఆశ మొదలైంది. అయితే గాజాని రియల్ ఎస్టేట్ సైట్గా ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో రాబోయే రోజుల్లో ఈ వివాదాన్ని, మహా సంక్షోభాన్ని వైట్ హౌస్ ఎలా మలుపులు తిప్పుతుందన్న ఆందోళన క్రమంగా పెరుగుతోంది. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.